టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల కంటే కన్నడ మలయాళీ హీరోయిన్లే ఎక్కువ ఉన్నారు. ఫ్రెష్ కాంబినేషన్స్ తో టాలీవుడ్ స్క్రీన్ మీద ఫైర్ సెట్ చేస్తున్నారు. మరి కన్నడ మలయాళ హీరోయిన్లు తెలుగులో చేస్తున్న సినిమాలేంటి? ప్రస్తుతం తెలుగులో అంతా కన్నడ మలయాళ హీరోయిన్లదే హవా నడుస్తోంది. కన్నడ హీరోయిన్లు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో బిజీగా ఉంటే మలయాళ హీరోయిన్లు కావలసినంత క్రేజ్తో అవకాశాలు దక్కించుకుంటున్నారు. కన్నడ హీరోయిన్ గా వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ సత్తా చాటుతున్న హీరోయిన్ రష్మిక. సౌత్ బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వరుస పాన్ ఇండియా మూవీస్ తో ఇప్పుడు టాప్ హీరోయిన్ అయిపోయింది. రష్మిక తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ ఇమేజ్ సంపాదించుకుంటున్న హీరోయిన్ శ్రీలీల తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. లేటెస్ట్ గా జూనియర్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన శ్రీలీల పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తూ రవితేజతో మాస్ జాతర మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. మరో కన్నడ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. తెలుగులో గ్యాంగ్ లీడర్ తర్వాత శర్వానంద్ తో శ్రీకారం చేసిన ప్రియాంక నానితో సరిపోదా శనివారంలో ఇంట్రెస్టింగ్ రోల్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ఓజీలో పవన్ కి జంటగా ప్రియాంక నటిస్తోంది. ఈ సినిమా క్లిక్ అయితే ఇక ప్రియాంక అరుళ్ మోహన్ కేర్ ఆఫ్ టాలీవుడ్ అయిపోవడం గ్యారంటీ. కేజీఎఫ్ తో క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి తెలుగులో 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ సైన్ చేసింది. అందులో నానితో చేసిన హిట్ 3 సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ లో మంచి వెల్కమ్ అందుకుంది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా చేస్తూ బిజీ అవుతోంది ఈ కన్నడ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచు క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్. బంగారాజులో ఆషికా పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన మెగాస్టార్ తన అప్ కమింగ్ మూవీ విశ్వంభరలో ఛాన్స్ ఇచ్చారు. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీలో త్రిష మెయిన్ హీరోయిన్ అయితే ఆషికా మరో హీరోయిన్ గా చేస్తోంది.